గౌతమ్‌కి తన జాబ్ పోవటంతో బయటకు వచ్చి చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలో కారులో నుండి అయితే అరవింద్ వస్తూ ఉంటాడు. అది చూసిన గౌతమ్ అయితే వీడేంటి ఇక్కడికి వస్తున్నాడు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అరవింద్ కారులో నుండి దిగి, ఏంటి జాబ్ పోయిందా? జాబ్ పోయిందని ఎంత బాధపడుతున్నావా నువ్వు? అని ప్రాణాలే పోయేవాడికి జాబ్ పోవడం ఒక లెక్క అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గౌతమ్ అయితే చాలా కోపంతో అరవింద్‌ని చూస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న అరవింద్ అయితే, అవును మరి నీ ప్రాణాలు త్వరలో తీసేస్తాను కదా! ఈ జాబ్ పోతే నీకేమైందిలే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న గౌతమ్ మాత్రం చాలా కోపంతో అక్కడ ఉన్న అరవింద్ కాలర్‌ని అయితే పట్టుకుంటూ ఉంటాడు. ఏంటి నా కాలర్ పట్టుకున్నంత మగవాడివేనా నువ్వు? నా కాలర్ వదులుతావా లేదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న గౌతమ్ అయితే, నా జాబ్ ఎందుకు తీసేసావురా? నేను సుఖంగా ఉండడం నువ్వు చూడలేవా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న అరవింద్ అయితే, అవునురా నువ్వు నన్నే చంపాలనుకున్నావు, నిన్ను ఎలా విడిచిపెడతాను అనుకున్నావు? ఇక నుండి నేను అంటే ఏంటో చూపిస్తాను, నీకు నరకం అంటే ఏంటో రుచి చూపిస్తానురా అని చెప్పేసి అయితే గౌతమ్‌ని చూసి అరవింద్ అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న గౌతమ్ అయితే ఏం మాట్లాడాలో తెలియక చాలా కోపంతో అరవింద్‌ని అయితే చూస్తూ ఉంటాడు. ఇక నుండి నా టైం స్టార్ట్ అయిందిరా, ఇక నుండి నరకం అంటే ఏంటో నేను నీకు రుచి చూపిస్తాను కదా అని చెప్పేసి అయితే గౌతమ్‌ని చూసి చాలా కోపంగా చెప్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గౌతమ్ అయితే ఏం మాట్లాడాలో తెలియక అలా నించొని అయితే ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ మాత్రం, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ రా, ఇక నిండేరా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న మాలిని అయితే కారులో వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న మాలినికి స్పృహ కోల్పోయి అయితే కారుని ఎటు తిప్పాలో తెలియక ఒక చెట్టుకి అయితే గుద్దేస్తూ ఉంటుంది. అలా యాక్సిడెంట్ అయితే జరుగుతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్